సత్యవేడు నియోజకవర్గం పసుపుమయమైంది. సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో 7 మండలాల పార్టీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. దాసుకుప్పం నుండి భారీ ర్యాలీగా నూతన మండలాధ్యక్షులు సత్యవేడు చేరుకున్నారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి నూతన మండలాధ్యక్షులతో ప్రమాణం చేయించారు. మాజీ ఎమ్మెల్యే హేమలత యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తాను అని కూరపాటి శంకర్ రెడ్డి తెలిపారు. సత్యవేడు టీడీపీ కంచుకోట అన్నారు. నూతన మండలాధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజలతో సోదరభావంతో మెలగాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నారు కూరపాటి శంకర్ రెడ్డి. నారాయణవరం నుంచి పిచ్చాటూరు నుంచి నాగలాపురం నుంచి సత్యవేడు ఇలా అందరూ ఇలా వచ్చారు. ఇంకొక టీం ఏంటంటే కేవీపురం నుంచి బిఎన్ కండ్రిగ నుంచి వరదేపాలెం టు సత్యవేడు వచ్చారు. మీరు జనసంద్రాన్ని చూశారు, ఎక్కడ చూసినా పసుపు జెండాలు ఎలా ఉన్నాయి ఏంటని. సో మా సత్యవేడు కొన్ని రోజులుగా మా సత్యవేడు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కుప్పం తర్వాత ఉన్నారు. కొందరు అసంతృప్తితో కొందరు కనుమరుగై పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటూ వచ్చారు. దాన్ని ఒక తాటిపై తీసుకురావడానికే మన ప్రీత ముఖ్యమంత్రులు, మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి సత్యవేడు కాన్స్టిట్యున్సీ సొంత మండలం నాది సత్యవేడు మండలం. సో ఇక్కడికి వెళ్ళి మన కుటుంబంలో చిన్న సమస్యలు ఉన్నాయి, అన్నీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే వేదికపై తీసుకురావాలనే వర్షంతో తెలుగుదేశంని రెపరెపలాడించాలా అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి పంపడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ప్రతి నాయకులతో ప్రతి కార్యకర్తలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అందరికీ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ షార్ట్అవుట్ చేస్తూ ఉన్నాను. షార్ట్అవుట్ చేస్తూ ఈరోజు మన జాతీయ అధ్యక్షులు మరియు మన యువ నాయకులు లోకేష్ గారు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మన పార్లమెంటరీ పార్టీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గారు వీళ్ళందరూ కలిసి ఒక 7 మండలాలకు అధ్యక్షుల్ని నియమించారు. వాళ్ళ సహకారంతో ఈరోజు మనం కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో పార్టీకి వాళ్ళకి నియామకం జరిగింది. వాళ్ళకి